హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు నేను మీకు బెండకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ కింద వస్తాయి ఫ్రెండ్స్. నేను 1/2 kg బెండకాయలు తీసుకున్నానండి. బాగా కడిగి డ్రై క్లాత్తో బాగా తుడుచుకోవాలండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి నేను ఇక్కడ. ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని తీసుకోవాలి. 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. టమాటా 3 తీసుకున్నానండి. కట్ చేసుకొని పెట్టుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగించాలండి. ఇప్పుడు జీలకర్ర మెంతులు వేసుకోవాలి. బాగా వేగనివ్వాలండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై అవనివ్వాలండి. బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి మనం. కరివేపాకు వేసుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వాటర్లో వేసుకొని 10 minutes నానపెట్టుకోవాలండి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి. సాల్ట్ తగినంత, కారం 1 teaspoon, పసుపు 1/2 teaspoon. బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు బాగా మిక్స్ అవనివ్వాలి. ముందుగా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన అంతా పోయే వరకు కలుపుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని వేసేసుకోవాలండి. ఇప్పుడు చింతపండు పులుసుని మొత్తం వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఎంతో రుచిగా ఉంటుందండి ఈ బెండకాయ పులుసు. అంతేకాదండి, ఇందులో మనం వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవచ్చు. మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి వెల్లుల్లిపాయ రెబ్బలు. సేపు మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నాం కదండి. బాగా కలుపుకోవాలి. ఎంతో రుచిగా ఉంటుందండి ఈ బెండకాయ కర్రీ. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి, ఎర్రగా. ఒకసారి మూత వేసుకొని చూసుకోవాలండి. కూర అయితే రెడీ అయిపోయిందండి, ఉడికిపోయింది. బెండకాయ టమాటా పులుసు రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.